హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిక్కీ చిక్కీ. సో మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే సో బర్త్డేకి వెళ్తున్నాము. బర్త్డే వ్లాగ్ అన్నమాట. సో మనం బర్త్డేకి వెళ్తున్నాము. ఎవరి బర్త్డే అంటే మా అక్క వాళ్ళ పాప బర్త్డే, ఫస్ట్ బర్త్డే. సో నేను ఊర్లో ఉన్నాను, సో అందుకే నా ఫేస్కి పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. సో మేము ఎక్కడికి అంటే బర్త్డే కోసం అని చెప్పి వెళ్తున్నాం. యాక్చువల్గా సడన్ ప్లాన్, వెళ్ళొద్దు అనుకున్నాం కానీ ఇంకా మా బావ ఊరికి ఫోన్ చేస్తుంటే వెళ్తున్నాము. ఫస్ట్ బర్త్డే అన్నమాట. సో అందుకోసం అని చెప్పి మేము బర్త్డేకి వెళ్తున్నాము. ఇది ఏ ఊరో తెలుసుకుంటే కింద గెస్ట్ చేయండి. ఐ థింక్ ఎవరికి తెలియదు అనుకుంటా. సో వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా. యాక్చువల్గా మేము 6కి అలా స్టార్ట్ అయినాము, ఈవినింగ్ టైము. సో వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది, బాగుంది. సో అందుకోసం అని చెప్పి సో బర్త్డే ఎవరిదంటే ఈ అమ్మాయిది, చిన్న పాప, ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి, ఆమె బర్త్డే, ఫస్ట్ బర్త్డే అనమాట. సో మా అక్క కూతురు, సో మా పప్పి, తను ఇద్దరు ఆడుకుంటున్నారు. సో ఈమె మా అన్నయ్య కూతురు. సో చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. సో ఈమె బర్త్డే ఇంకా రెడీ అవ్వలేదు. సో మేము ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాంగ్స్ పెట్టారు కదా, సాంగ్స్ పెడుతుంటే తను చిన్న పాప డ్యాన్స్ చేస్తుంది. సాంగ్స్ పెట్టగానే హ్యాండ్స్ పైకి లేపి డ్యాన్స్ చేస్తుంది అన్నమాట. ఓన్లీ 1 ఇయరే, ఇంకా నడవట్లేదు తను. సో మేము బర్త్డే కోసం అని చెప్పి వెళ్ళాను, కానీ ఏం తీసుకోవట్లేదు, గట్టిగానే వెళ్ళాను. సో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది. సో అతను ఫోటోషూట్ చేస్తున్నాడు. సో నేనేమో వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ అందరూ వచ్చారనమాట. సో మా బావాల సైడ్ నుంచి, నాకు తెలియదు ఎవరో. సో జస్ట్ అలా వీడియో క్లిప్ తీసిన అంతే. సో గైస్ ఇక్కడ ఇంకా సో కొన్ని ఫొటోస్ అంటే యాక్చువల్గా నేను అక్కడ అంతా క్లారిటీగా వీడియో తీయలేదు. సో అందరి ముందు వీడియో తీయాలంటే కొంచెం సేమ్గా అనిపిస్తుంది, నాకు కొంచెం ఏమంటారు సిగ్గుగా అనిపిస్తుంది. అందుకోసం చెప్పి నేను వీడియోస్ అందరి ముందు ఎక్కువ తీయను. వేరే వాళ్ళు తీయమని చెప్పి ఫోన్ ఇస్తాను, వాళ్ళు ఎలా తీస్తే అలా అన్నమాట. సో అలా అని సో నాకేమో భయం వేస్తుంది అందరి ముందు వీడియోస్ తీయాలంటే, ఏదో ఒకటి అనుకుంటారని చెప్పి ఇంకా నేను వీడియోస్ తీయను అనమాట. సో నేను యాక్చువల్గా సో ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అవుతుంది. సో వీడియో చిన్న కన్నయ్య అని చిన్న బాబు ఉంటున్నాడు, చూడండి. వాడైతే ఎప్పుడు కేక్ తినాలని చెప్పి చూస్తున్నాడు. నాకు కేక్ కావాలి అని అంటున్నాడు. సో వాడు కేక్ పక్కనే ఉన్నాడు. అసలు కేక్ని వదిలేసి అస్సలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎవరైనా తినేస్తారేమో అని చెప్పి, చిన్నపిల్లలు అంటే అంతే ఉంటుంది కదా. సో అలా అని సో వీళ్ళు మా బావాళ్ళ ఫ్యామిలీ సైడ్ అన్నమాట. వీళ్ళు కూడా మా బావాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. యాక్చువల్గా ఇంటి ముందట రేకులు ఉంటాయి అన్నమాట. సో మా బావాలది. సో ఇంటి ముందట రేకుల ముందట డెకరేషన్ చేయించారు. ఎందుకంటే యాక్చువల్గా వర్షం పడుతుంది అని చెప్పి అలా ముందు ప్లాన్ అలా చేసాము, కానీ ఆ రోజు వర్షం ఏం పడలేదు. సో ఇల్లు ముందటే డెకరేషన్ చేయించారన్నమాట, డెకరేషన్ వాళ్ళతోటి. ఎందుకంటే ఆ రోజు వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ వర్షం పడలేదు, బై లక్. సో అది అలా. సో గైస్ యాక్చువల్గా ఎక్కువ నేను వీడియోస్ ఎక్కువ ఏం తీయలేదు. సో మేము ఇక్కడ అందరం ఫొటోస్ దిగుతున్నాము. సో మా కన్నయ్య వాడైతే అక్కడే ఉన్నాడు, అసలుకి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు గైస్. సో వాడైతే అసలుకి చాలా క్రాంకీగా ఉన్నాడు. డ్రెస్ వేసుకోమంటే కూడా వేసుకోలేదు వాళ్ళు అస్సలకి. అంటే మా బావాళ్ళు సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నారన్నమాట. సో డ్రెస్ వేసుకోమంటే ట్విన్నింగ్ డ్రెస్ వేసుకోలేదు, వద్దని చెప్పి. సో మేము అలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అంతే. సో ఫస్ట్ బర్త్డే కదా గైస్, అందరికీ గుర్తుండిపోవాలని చెప్పి ఇలా కొంచెం గ్రాండ్గా చేసాము. ఇంకా సెకండ్ బర్త్డే ఎవరు గ్రాండ్గా చేయరు కాబట్టి సో మేము ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత సో తింటున్నాము. నేను మా హ్యాపీ గాడు ఇద్దరం తింటున్నాము. చికెన్ అండ్ సలోయ్ అండ్ రైస్ అండ్ ఇంకా థమ్స్అప్ తాగుతున్నాము. నేను మా పప్పి ఇద్దరం కలిసి లోపలికి వచ్చి, బయట అందరు తింటాం, మేమిద్దరం లోపల తింటున్నాము. సో తిను అంటే అస్సలు తినలేదు తను. సో నేనే బలవంతంగా చాక్లెట్ కొనిస్తా, ఇది కొనిస్తా అని చెప్పి బలవంతంగా తినిపిస్తున్నాను. దాంతో తింటుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమి తినలేదు. సో సడన్ ప్లాన్ కదా, సడన్గా వచ్చేసినాము ఇక్కడికి. సో ఇక్కడ అందరు తాగుతున్నారు. మా బావలు ఎంత అంటే ఒక్కొక్కరు 3 బీర్లు తాగుతున్నారు. గైస్ యాక్చువల్గా సాంగ్స్ వీడియోస్ అంటే డ్యాన్స్ వీడియోస్ పెడుతుంటే ఎందుకో కాపీరైట్స్ పడుతుంది, బట్ ఎందుకో తెలియదు, ప్రతి ఒక్క వీడియోకి అలానే పడుతుంది. సో అందుకోసం అని చెప్పి నేను సాంగ్స్ అన్నీ సౌండ్ ఆఫ్ చేసేసాను అనమాట. జస్ట్ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే.
గాయ్స్ ఎందుకేమో తెలియదు, ప్రతి ఒక్క వీడియోకి నేను ఏదైనా డ్యాన్స్ వీడియో పోస్ట్ చేస్తే మాత్రం అన్ని కాపీరైట్స్ పడుతున్నాయి. ఎందుకంటే సాంగ్స్ వీడియోస్ పెడితే కాపీరైట్స్ పడుతుంది నాకు తెలిసి, మేబీ నాకు తెలిసి, అంటే అన్ని వీడియోస్కి ప్రతి ఒక్క వీడియోస్కి కాపీరైట్స్ పడుతున్నాయి. బట్ వేరే ఛానల్లో ఎందుకు పడదో నాకు తెలియదు. బట్ నేను ఏదైనా వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తే మాత్రం అన్ని కాపీరైట్స్ పడుతున్నాయి గాయ్స్. ఏం చేయాలో తెలియదు, ఎవరికైనా ఏమైనా తెలుసుకుంటే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ అందరు వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు. సో నేను అది సాంగ్స్ పెట్టట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా కాపీరైట్స్ పడుతున్నాయి అని చెప్పి. సో ఫస్ట్ బర్త్డే గైస్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇంకా అందరు తినేసారు. తినేసిన తర్వాత తాగే వాళ్ళు తాగారు, తిన్నారు. అందరు చేసిన తర్వాత మిడ్ నైట్ 11 కలా 12 అట్లా డ్యాన్స్ చేస్తున్నారు మా వాళ్ళు. సో నేను చేయలేదు, ఎందుకంటే నాకు ఎందుకో చేయబుద్ధి కాలేదు, చేయలేదు. సో అందరూ డ్యాన్స్ చేస్తుంటే నేను వీడియో రికార్డ్ చేసిన. సో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పి. సో గైస్ యాక్చువల్గా బర్త్డే ఎవరిది అనుకుంటున్నారా? సో మా అక్క కూతురు బర్త్డే అన్నమాట. సో ఆమె వీడియో ఫస్ట్ బర్త్డే కాబట్టి జస్ట్ అలా రికార్డ్ చేశాను, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పి. సో గైస్ నేను ఏమంటారు సాంగ్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకో తెలియదు. జస్ట్ షార్ట్స్ వీడియోలో పోస్ట్ చేయమంటే చేస్తాను. మా బావాళ్ళు అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళైతే అసలుకి ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు వాళ్ళైతే. మాకు అంతగా డ్యాన్స్ రాదు కాబట్టి మేమేం చేయలేదు. సో గైస్ మీకు అంటే ఎలా అంటే యాక్చువల్గా నాకు ఎడిటింగ్ కూడా అంత రాదు, బట్ ఏమో అంత అలా కొంచెం నేర్చుకొని చేస్తున్నాను అంతే గైస్. సో ఇంటికి వెళ్ళినా కదా ప్రతిరోజు డైలీ చికెన్ మటన్ తింటూనే ఉన్నా. 4 days కంటిన్యూ 5 days కంటిన్యూగా చికెన్ మటన్ అదైతే డైలీ. సో బాగా ఎంజాయ్ చేసిన నాన్ వెజ్ తిని, ఎందుకంటే ఊర్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో డైలీ తినచ్చు. సో గైస్ ఏం చెప్పాలో తెలియట్లేదు. సో అందుకోసమని చెప్పి ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ మా అత్తమ్మ కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. యాక్చువల్గా ఆమె కొంచెం హ్యాండిక్యాప్డ్ అన్నమాట, ఫుల్ డ్యాన్స్ చేస్తుంది కానీ ఇంకా కూర్చొని డ్యాన్స్ చేస్తుంది. సో ఇక్కడ మా వాళ్ళందరూ డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. నేను జస్ట్ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను, డ్యాన్స్ చేసి చూసుకుంటా. సో ఫస్ట్ బర్త్డే కాబట్టి ఎవరైనా మంచిగా గ్రాండ్గా చేస్తారు. సో సెకండ్ బర్త్డే అంటే ఎవరు మంచిగా చేయరు. ఫస్ట్ బర్త్డే కాబట్టి అందరు గుర్తుండిపోయేలా అంటే అందరు గుర్తుండిపోయేలా సెలబ్రేషన్ చేస్తారు ఎవరైనా కానీ. చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయర్లే గైడ్స్. సో అంతే గైస్, ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, ప్లీజ్.
గాయస్ అందరు బ్లెస్ చేయండి మా అక్క పాపకి. సో అందరు విషెస్ చెప్పండి ప్లీజ్, మీ విషెస్ చాలా అవసరము. సో ఫస్ట్ బర్త్డే కాబట్టి అందరు విష్ చేయండి గైస్ మా అక్క కూతురికి. సో ఆమె పేరు విరియానా. సో ఆమె బర్త్డే, సో తన బర్త్డే అన్నమాట. నిక్ నేమ్ కివి. సో ఫుల్ నేమ్ విరియానా, నిక్ నేమ్ కివి. సో అందరు గైస్ బ్లెస్ చేయండి మా అక్క కూతురుకి ఫస్ట్ బర్త్డే. సో లైఫ్ లాంగ్ బాగుండాలని చెప్పి విష్ చేయండి. మీ బ్లెస్సింగ్ చాలా అవసరం గాయస్, ప్లీజ్ బ్లెస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా, సో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బ్లెస్ చేయండి గాయస్. ప్లీజ్ 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 బ్లెస్ చేయండి ప్లీజ్. సో యాక్చువల్గా వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు కదా, మా బావ సైడ్ నుంచి అందరూ డ్యాన్సర్ అన్నమాట. అందరూ డ్యాన్సరే. మా సైడ్ నుంచి మేము డ్యాన్సర్ కాదు, మా అక్క మేము డ్యాన్సర్స్ కాదు. సో మా బావ సైడ్ నుంచి అందరూ డ్యాన్సరే. సో ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీ డ్యాన్సర్స్. సో అందుకే అందరు డ్యాన్స్ చేస్తున్నారు, మేము చేయట్లేదు, మాకు రాదు కాబట్టి. సో ఫస్ట్ బర్త్డే కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే కివి పాప. గాడ్ బ్లెస్ యూ, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి నువ్వు. పిన్ని ఆల్వేస్ లవ్ యూ. ఓకేనా కివి పాప, నువ్వు పెద్దగా అయిన తర్వాత చూసుకుంటావు కదా వీడియో. సో చూస్తావు అని అనుకుంటున్నాను, చూస్తావులే పెద్దగా అయిన తర్వాత. సో ఇంకా ఏం చెప్పాలో అర్థం అవ్వట్లే గైస్. సో ఇంటికి వెళ్తే మాత్రం, విలేజ్కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది నాకు. ఇంటికి వెళ్తే మాత్రం రాబుద్ది కాదు సిటీలో ఉంటే విలేజ్కి పోబుద్ది కాదు, విలేజ్కి పోతే సిటీకి రాబుద్ది కాదు, అలా అన్నమాట. సో విలేజ్లో ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఎందుకంటే మన ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి. సో అదొక ఆనందం అంతే. గాయస్ ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం.